హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చి ఫుల్ వీడియో పెడదాం అనుకుంటున్నాను. చూడండి, సూదిలో దారం ఎక్కిస్తున్నానండి. బ్లౌజులన్నీ కుట్టాలి ఈరోజు. బుక్స్లు పాజాలు వేయాలండి ఈరోజు. ఇదండి ఒక 10:30కి వేసి మొదలు పెట్టాను. ఇదండి బ్లౌజ్ అయిపోయింది, ఒకటి వేసేసానండి. మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను. ఇవ్వండి ఇవన్నిటికి వేయాలి బుక్స్లు. ఏంటండి సంగతులు, మీరు చెప్పండి. టైం ఎంత పట్టిద్దో తెలియదండి, కానీ వేయాలి, తప్పదు. కానీ చేసేవాళ్ళు ఎవరు లేరండి బుక్స్లు వేయటానికి. మా ఊర్లో పల్లెటూరు అండి. బ్లౌజ్ కుడితే మీకు ఎంత ఇస్తారో మరి చెప్పండి. మాకైతే చీర జాకెట్ కుడితే లైనింగ్ బ్లౌజు 150, అంతకుముందు 130 తీసుకున్నాను అండి. ఇప్పుడు 150 తీసుకుంటున్నా. మరి మీ ఊర్లో ఎంతో ఒకసారి చెప్పండి, కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎంత తీసుకోవాలో ఏమో నాకు తెలియదు. పల్లెటూరులో అడిగినంత ఇవ్వరండి, ఇంకా తక్కువ కడుగుతారు. కానీ కష్టం విలువ కుట్టేటప్పుడు తెలిసిద్ది ఆ కష్టం విలువ. కానీ వాళ్ళకి తెలియదు కదండి. బ్లౌజ్ ఎలా కుడితే డబ్బులు అట్టే ఇస్తారు, మనం చెప్పినంత ఇవ్వరండి. ఏం చేస్తాం, పల్లెటూరులో ఎలాగనే ఉంటుంది. ఇంకేంటండి సంగతులు? అన్నం తిన్నారా? టిఫిన్ చేశారండి? ఇదిగోండి, ఇది కూడా అయిపోయింది. ఇంకా వేస్తున్నాను. ఇది వేయాలండి. ఇంకేంటి అండి సంగతులు? పనికి కూడా వెళ్తానండి నేను, పొలం పనికి కూడా. ఈ జాకెట్లు బ్లౌజులు వచ్చినప్పుడు కుట్టుకుంటాను. కస్మా రోజుల్లో పనికి వెళ్తాను. పొలం వీడియోస్ కూడా పెట్టారు, చూసారా ఫ్రెండ్స్? పత్తికి వెళ్ళినప్పుడు. మీ ఊర్లో కూలి ఎంత ఇస్తున్నారు? మా ఊర్లో 300 ఇస్తున్నారండి కూలి. పొద్దున పోతే 9ంటికి వెళ్తే సాయంత్రం 5 దాకా ఉండాలి. పత్తి కానీ మొక్కజొన్న విత్తనాలు కానీ వేయను. మరి మీ ఊర్లో మీరు సిటీలో వాళ్ళు వెళ్ళరని అనుకుంటున్నా. పల్లెటూరులో వాళ్ళు అయితే మీ ఊర్లో ఏం పనులు చేస్తున్నారు చెప్పండి. ఇంకేంటండి సంగతులు? ఈ బ్లౌజులు కుట్టేయడానికి సాయంత్రం 4 అయ్యేటట్టుంది. మళ్ళీ పిల్లలు వస్తారు బడి నుంచి. మరి ఎలా చేయాలో ఏమో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇంకేంటి సంగతులు? బాగుండారా? ఇదిగోండి, ఇది అయిపోయింది, పూర్తి అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాను. మళ్ళీ చేసినాక మళ్ళీ ఎందుకంటే ఇది కూడా అయిపోయింది బ్లౌజ్. ఇదిగోండి, ఇది స్టార్ట్ చేశాను, మళ్ళీ కుట్టినాక చూపిస్తాను. ఇదిగోండి, ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇదిగోండి, ఇది కుట్టాలి. కాయలు ఇస్లాం
ఇదిగోండి జాంప తింటున్నా చూడండి. ఇదిగోండి కూడా బ్లౌజ్ కుట్టడం. ఇది కొట్టాలని మిక్సీలో వేసి మిక్సీ వేస్తాను. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు కొట్టాలి. ఇది కూడా అయిపోయిందండి. ఇది కుట్టాలి. ఇది కూడా అయిపోయింది. కుట్టి చేతులు నొప్పులు పడుతున్నాయండి. మళ్ళీ కాసేపు ఉన్నాక వేస్తాను. అంతవరకు వీడియో అంతేనండి. బాయ్.